నేను ఇంతకు ముందు జెన్‌జీ గురించి మాట్లాడాను. ఈ వీడియోలో పిల్లల పెంపకం, తల్లిదండ్రుల పాత్ర అనే విషయం గురించి మాట్లాడదాం. ఈ కాలం పిల్లల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎందుకంటే నేను ఆ మధ్య ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తూ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాను. వాడికి ఒక చిన్న కూతురుంది. ఆ అమ్మాయి కంప్లెయింట్ చేస్తున్నది. నాన్న, స్కూల్లో బుల్లీయింగ్ చేస్తున్నారు. ఒకటే ఏడుపు. పిల్లల్ని తల్లిదండ్రులు ఎందుకు సున్నితంగా, సుకుమారంగా పెంచుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఎవ్రీ చైల్డ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ యునీక్ అని పేరెంట్స్కి తెలియదా? ఎవరో బుల్లీయింగ్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు అంటే ఆ విషయంలో పిల్లలు మానసికంగా వీక్గా ఉన్నారని అర్థం. పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చాక సోషల్ మీడియాకు దూరంగా ఉంచండి, సొసైటీకి కొంచెం దగ్గరగా ఉంచండి. ఆటలు ఆడుకోనివ్వండి, పాటలు పాడుకోనివ్వండి, ఎండలో ఎగరనివ్వండి, ఇసుకలో దునకనివ్వండి, సైకిల్ తొక్కనివ్వండి, ఈత నేర్పండి. ఓవరాల్గా సొసైటీలో పెంచండి. పిల్లలకు తెలియకుండానే నెట్వర్క్ డెవలప్ అవుతుంది. వాడెవడో బుల్లింగ్ చేస్తే నేను కూడా చేయగలను అనే ధైర్యం సొసైటీలోంచే పిల్లలకు వస్తుంది. సింగిల్గా పెంచితే రాదు. సొసైటీలో ఉన్నప్పుడే పిల్లలకు కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గిపోతుంది. ప్లీజ్ గమనించండి ఇది. మీరు పిల్లల జీవితాంతం బ్రతికేందుకు సరిపోయే డబ్బులు సంపాదించి పెడతారేమో కానీ సమాజాన్ని ఎదిరించి బ్రతికే ధైర్యం ఇస్తున్నారా? పిల్లలు అడవిలో పులుల లేక సర్కస్లో పులుల? ఇక్కడ అడవి అంటే సొసైటీ, సర్కస్ అంటే మీ ఇల్లు. అడవిలో పులులు వాటికవి వేటాడుకుంటాయి. సర్కస్లో పులులు అయితే మాత్రం మీ మీద డిపెండెంట్గా ఉంటాయి. దీనికి కారణం సొసైటీయో, స్కూలో, టీచర్సో కానే కాదు, కేవలం పూర్ పేరెంటింగ్, మైక్రో ఫ్యామిలీస్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఏ పిల్లలైతే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్తో కలిసి పెరుగుతారో ఆ పిల్లలకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ పేరెంట్ కెన్ మేక్ ద సొసైటీ అండ్ బ్రేక్ ద సొసైటీ. కొన్ని దేశాల్లో పేరెంట్స్ కావడానికి ముందే పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయం మీద ట్రైనింగ్ ఇస్తారు. దురదృష్టవశాత్తు మనకు తెలియకుండానే మనం పేరెంట్స్ అయిపోతున్నాం. మీ పిల్లలకి పవర్ఫుల్ వింగ్స్ ఉన్నాయి అని చెప్పే బాధ్యత తల్లిదండ్రులదే. ఇఫ్ యూ హ్యావ్ పవర్ఫుల్ వింగ్స్, స్కై ఈజ్ ద లిమిట్స్ టు ఫ్లై. స్కై ఎవరి ప్రాపర్టీ కాదు. ఒక్కసారి పేరెంట్స్ అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. థ్యాంక్ యూ.